చాలా సందర్భాల్లో మనకు హార్ట్ బ్రేక్ అవుతుంది, మన యొక్క గుండె ఎరుగుతుంది, మనం నొచ్చుకుంటాం, మనం బాధపడతాం. ఎవరో మిమ్మల్ని నొప్పిస్తారు, మిమ్మల్ని అవమానపరుస్తారు, మీ గురించి చెడుగా మాట్లాడతారు. అయినప్పటికీ కూడా మీరు చూసి చూడనట్టుగా తిరిగి మళ్ళీ ఆ వ్యక్తితోనే సహవాసం చేస్తూ ఉంటే నీ విరిగిన ఆ గుండె ఎలా నయమవుతుంది? విరిగిన బోన్కే డాక్టర్ ఒక బౌండరీని పెట్టి ఈ బౌండరీలోనే నువ్వు ఉండాలి, ఈ సరిహద్దు పెడతాను, ఇంతకు మించి నువ్వు ముందుకెళ్ళొద్దు. మరి విరిగిన గుండెకు సమయం వద్దా? విరిగిన గుండెకు బౌండరీ వద్దా? ఒకసారి నేను ఎవరైనా గాయపరిచినప్పుడు ఆ వ్యక్తికి అయితే నువ్వు తెలియజేసి నువ్వు అతనితో ఒక క్లీన్ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయి. లేదంటే కనుక ఆ వ్యక్తి జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చేయడం మంచిది. ఒకవేళ బౌండరీ లేని మనసు నువ్వు కలిగి ఉంటే కనుక నీ మనసు మళ్ళీ ఆ వ్యక్తులు గాయపరుస్తూనే ఉంటారు, నేను నొప్పిస్తూనే ఉంటారు. నువ్వు ఆ వ్యక్తిని క్షమించావు కరెక్టే, కానీ నువ్వు క్షమించినంత మాత్రం నీ గాయం వెంటనే మానిపోదు కదా. నువ్వు చాలా మంచివాడివి, నేను గాయపరిచిన వ్యక్తుల్ని ఇమీడియట్గా క్షమించావు దేవుని ప్రేమను బట్టి, కానీ నువ్వు క్షమించినంత మాత్రం తిరిగి మళ్ళీ వారితో సహవాసం చేయాలని లేదు. నేను గాయపరిచే వారిని నువ్వు క్షమిస్తున్నావు, కానీ దాంతోపాటు నీ యొక్క గుండెని మాన్పడానికి ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో, ఒక హెల్దీ రిలేషన్షిప్లో, ఒక హెల్దీ పీపుల్ మధ్య నువ్వు సంచరిస్తుండు. వారి మధ్య నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ గుండెని మాన్పి తిరిగి మళ్ళీ దేవుడిని రిస్టోర్ చేసే దేవుడిగా ఉన్నాడు. ఈ రోజున ప్రార్థన చేయి. ఇది నేను గాయపరిచే విషయంలో, వారి విషయంలో ప్రార్థన చేయి. వారిని దేవుడు క్షమిస్తాడు, వారిని దేవుడు నీ పక్షముగా దేవుడు వారితో మాట్లాడతాడు. దాంతోపాటు నిన్ను కూడా దేవుడు తిరిగి మళ్ళీ లేవనెత్తే దేవుడే అన్నాడు, నిన్ను తిరిగి బాగు చేసే దేవుడే అన్నాడు, నీ కన్నీటిని తిరిగి మళ్ళీ దేవుడు తుడిచి సంతోషంగా మార్చే దేవుడే అన్నాడు. గాడ్ బ్లెస్ యూ.